హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు అయితే చికెన్ ఫ్రై చేస్తున్నాను. ఎంత అంటే కిలోన్నర తెచ్చారు, 1.5 kg తెచ్చారు. కిలోన్నర చికెన్ అయితే ఫ్రై చేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంటే మేము ఎప్పుడైనా కర్రీలకి చేసుకుంటాం, కొంచెం ఫ్రై అంటే చేసేస్తాను, కానీ ఈరోజు అయితే ఎక్కువ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి, ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసేసుకోవాలి. నేను త్రీ స్పూన్స్ అయితే వేసుకున్నాను. మా ఆయిల్ దాంతో దాంట్లో 2 ఆలుగడ్డలు ఉల్లిగడ్డలు పెద్దవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా అయితే వేసేసుకున్నాను. చాలా బాగా వేగనివ్వాలి. ఇలా వేగుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర కూడా ఇప్పుడు వేయాలి, కొంచెం లాస్ట్లో వేసుకుందాం, కానీ కొంచెం అయితే ఫస్ట్ అయితే వేసేసుకోవాలి. దీన్ని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని నూనె ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువనే పడుతుందనేసి ఎక్కువ వేసాను. కొత్తిమీర కూడా ఎక్కువనే వేసాను. అల్లం పేస్ట్ అయితే అప్పుడే ఫ్రెష్గా దంచేస్తున్నాను. ఇప్పుడైతే ఎక్కువ నేను దంచేయడమే జరుగుతుంది. ఎక్కువ నిల్వగా ఏమి ఉంచట్లేదు, రోజు దంచేస్తున్నాను. దాంతోపాటు అల్లం పచ్చివాసన దంచుకోవాలి. దాంతోపాటు పసుపు వేసుకోవాలి. ఫస్ట్ పసుపు అనేది పచ్చివాసన పోయిన తర్వాత అల్లం పేస్ట్ అనేది, వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇది బాగా మిక్స్ అయ్యేటప్పుడు మిక్స్ అయ్యే వరకు కలుపుకొని ఉంచుకోవాలి. మిక్స్ అయ్యింది అనుకున్నాక మనకు ఒక స్మెల్ వస్తుంది. దాని తర్వాత చికెన్ అయితే ఫ్రెష్గా 3 సార్లు అయితే కడిగేసాను. ఆ వీడియో అయితే తీయలేదు. 3 సార్లు ఫ్రెష్గా కడిగేసి వాటర్ వైట్ వచ్చేంత వరకు కడిగి దాన్ని ఇలా కర్రీలో అయితే వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు చాలాసేపు ఉడకనివ్వాలి. ఆ నీళ్ళన్నీ పోయేరాపు ఉడకనిచ్చిన తర్వాత మనం దాంట్లో మనకు కావాల్సిన కారం అయితే వేసుకోవాలి. నేను 3 టేబుల్ స్పూన్ అయితే కారం వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఉప్పు కారం అనేది పట్టేదాకా మనం మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే అప్పటికే మనం ఫ్రై కాబట్టి కొంచెం ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత కొంచెం ధనియాల పిండి, కొంచెం చికెన్ మసాలా అయితే వాడేస్తున్నాను. చికెన్ మసాలా అయితే వేసేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసుకొని అలానే మూత పెట్టకుండా అలానే ఉంచేయాలి. ఉంచిన తర్వాత నేనైతే ఇప్పుడే ఫ్రెష్గా దంచాను చూడండి. మిక్సీలో నుంచే తీసి ధనియాల పిండి అయితే వేసేసుకుంటున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఎంత కావాలో అంత వేసేసుకోవాలి. నేను గరం మసాలా కానీ ఏ మసాలా ఇంకే వాడలేదు. ఒక ధనియాల పౌడర్, చికెన్ మసాలా తప్పించి ఏం వేయలేదు. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర లైట్గా చిన్నగా కట్ చేసుకొని వేసుకొని మూత పెట్టేసుకొని కొద్దిసేపు ఉంచేసుకోవాలి. కొద్దిసేపటికి మళ్ళీ కలిపెట్టుకొని ఉడికింది అన్నప్పుడు ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఒక ఫ్రెండ్స్, బాయ్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.